హాయ్ ఎవరిబడి. ఈరోజు జెనెటిక్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ చాప్టర్లో మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మోనోహైబ్రిడ్ క్రాస్ యాక్చువల్గా మెండల్ రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ ని యూజ్ చేసి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని కొన్ని లాస్ ని ప్రపోజ్ చేశారు, కొన్ని రకాలైనటువంటి అజంప్షన్స్ ని చెప్పారు. ఓకే, రకరకాలైనటువంటి రిజల్ట్స్ అన్ని ఇచ్చారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ లో మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. సరే, ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్, how can we define the monohybrid cross? How means cross between the two plants. Listen carefully. Cross between the two plants having only a pair of contrasting characters is called monohybrid cross. ఏమంటున్నాం? Monohybrid cross means cross between the two plants. Cross between the two plants having a pair of contrasting characters or a pair of contrasting traits. Contrasting traits or contrasting characters is called monohybrid cross. Yes. రెండు ప్లాంట్స్ ని ఏం చేస్తున్నారు? క్రాస్ చేస్తున్నారు. ఇది ఒక ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్. ఈ రెండు ప్లాంట్స్ ని ఏం చేస్తున్నారంటే క్రాస్ చేస్తున్నారు, క్రాస్ హైబ్రిడైజేషన్ జరిపిస్తున్నారు. ఇలా మెండల్ రెండు ప్లాంట్స్ కి మధ్యలో క్రాస్ చేశాడు. ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో మాత్రమే డిఫరెంట్ గా ఉన్నాయి, మిగతా క్యారెక్టర్స్ అన్ని సేమ్. ఒక పెయిర్, ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది టాల్ ప్లాంట్ అనుకుంటే ఇది డ్వార్ఫ్ ప్లాంట్. చూడండి, ఇది టాల్ గా ఉంది, ఇది డ్వార్ఫ్ గా ఉంది, మిగతా క్యారెక్టర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి. ఇలా ఒక ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని, కాంట్రాస్టింగ్ మీన్స్ ఆపోజిట్ క్యారెక్టర్స్, అలా వన్ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని, అలా ఆపోజిట్ క్యారెక్టర్స్ ని కలిగి ఉన్నటువంటి ఈ రెండు ప్లాంట్స్ కి మధ్యలో క్రాస్ చేయడాన్ని, రెండు ప్లాంట్స్ ని క్రాస్ చేయడాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అన్నాం. ఇక్కడ మోనో అంటే ఏంటి? వన్, సింగిల్. అంటే ఒక సింగిల్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ క్యారెక్టర్స్ ని కలిగి ఉండేటటువంటి రెండు ప్లాంట్స్ ని క్రాస్ చేయడాన్ని, రెండు ప్లాంట్స్ కి మధ్యలో జరిపేటటువంటి క్రాస్ నే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఓకేనా? ఇలా మెండల్ ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ లో ఈ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని 2 laws ని కూడా ప్రపోజ్ చేశాడు.
చాలా అజూమ్షన్స్ ని కూడా చెప్పాడు. ఓకేనా? ఎస్, ఏమంటున్నా, మోనోహైబ్రిడ్ క్రాస్ మీన్స్ క్రాస్ బిట్వీన్ ది cross hybridization between the two plants having a pair of contrasting traits is called monohybrid cross. ఇది మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క డెఫినేషన్. సరే, మెండల్ ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ ని ఎలా చేశారు? 19th సెంచరీలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు మెండల్. ఎలా చేశారు అంటే చూడండి, ఏ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు మెండల్? పీ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫైసమ్ సెటైవా గార్డెన్ పీ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ కానీ, డైహైబ్రిడ్ క్రాస్ కానీ, టెస్ట్ క్రాస్ కానీ రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చేశారు. సరే, మోనోహైబ్రిడ్ క్రాస్ ఎలా చేశారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మోనోహైబ్రిడ్ క్రాస్ టూ ప్లాంట్స్ ని క్రాస్ చేశారు. 2 పీ ప్లాంట్స్. ఇది ఒక ప్లాంట్, నెక్స్ట్ ఇది ఒక ప్లాంట్. ఇలా 2 ప్లాంట్స్ ని క్రాస్ చేశారు. ఆ 2 ప్లాంట్స్ ఎలా ఉన్నాయి? ఒక పెయిర్ ఆపోజిట్ క్యారెక్టర్స్ ని కలిగి ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది టాల్ అనుకుంటే ఇది డ్వార్ఫ్. డ్వార్ఫ్ మీన్స్ షార్ట్. డ్వార్ఫ్ మీన్స్ షార్ట్. ఇలా రెండు ప్లాంట్స్ కి, టాల్ ప్లాంట్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్ కి మధ్యలో క్రాస్ చేశారు. క్రాసింగ్ అంటే ఏంటి? క్రాస్ పాలినేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్లాంట్ ని మేల్ ప్లాంట్ అనుకుందాం, ఇది మేల్ ప్లాంట్ అనుకుందాం, ఇది ఫీమేల్ ప్లాంట్ అనుకుందాం. ఈ రెండు ప్లాంట్స్ కి మధ్యలో క్రాస్ చేస్తారు. అంటే మేల్ ప్లాంట్ నుంచి పోలెన్ గ్రైన్స్ ని కలెక్ట్ చేసుకొని ఫీమేల్ ప్లాంట్ యొక్క స్టిగ్మా మీద వేస్తారు. ఓకేనా? క్రాస్ హైబ్రిడైజేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటాం. దీనిలో రకరకాల స్టెప్స్ అనేవి ఉంటాయి. ఎమాస్కులేషన్ ప్రాసెస్, బ్యాగింగ్ ప్రాసెస్, రీబ్యాగింగ్ ప్రాసెస్, ఇలా రకరకాల స్టెప్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నాం? మేల్ ప్లాంట్ నుంచి పోలెన్ గ్రైన్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని ఫీమేల్ ప్లాంట్ యొక్క స్టిగ్మా మీద వేస్తాము. ఇది క్రాసింగ్ ఆర్ క్రాస్ పాలినేషన్ ఆర్ క్రాస్ హైబ్రిడైజేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. ఇలా చేస్తారు. మెండల్ కూడా అలాగే చేశారు. ఎవరైతే అలా చేశారో నెక్స్ట్ ఏమొచ్చాయనికి సీడ్స్ అనేటివి కలెక్ట్ చేస్తున్నారు. అంటే పాలినేషన్ జరిగి, ఫర్టిలైజేషన్ జరిగి సీడ్స్ అనేటివి డెవలప్ అయ్యాయి. పీ ప్లాంట్స్ లో ఏం డెవలప్ అయ్యాయి? సీడ్స్ డెవలప్ అయ్యాయి. డెవలప్ అయినటువంటి సీడ్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని జర్మినేట్ చేశారు. జర్మినేట్ చేసి నెక్స్ట్ వచ్చిన ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ వచ్చినటువంటి ఆ ప్లాంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే అన్ని కూడా టాల్ గా ఉన్నాయి. అన్ని ఎలా ఉన్నాయి? టాల్. ఆయన పేరెంట్స్ ని వేటిని తీసుకున్నాడు? టాల్, డ్వార్ఫ్ ని తీసుకున్నాడు. ఓకేనా? టాల్, డ్వార్ఫ్. ఇలా టాల్, డ్వార్ఫ్ పేరెంట్స్ ని తీసుకొని క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ప్లాంట్స్ టాల్, డ్వార్ఫ్ రెండు రకాలు రావాలి కదా, కానీ రెండు రకాలు రాలేదు ఆయనకు. ఆయనకు ఓన్లీ ఒక రకం మాత్రమే వచ్చాయి. ఏంటంటే అవి టాల్. డ్వార్ఫ్ అనేటివి రాలేదు ఇక్కడ. ఓకేనా? ఇలా వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ అంటే పేరెంట్ జనరేషన్ ని ఆర్ పేరెంట్స్ ని క్రాస్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి జనరేషన్ ని ఆయన ఏమన్నాడు అంటే ఫస్ట్ ఫిలియల్ జనరేషన్.
ఆర్ F1 జనరేషన్ అన్నాడు. ఏమన్నాడు ఈ జనరేషన్ అంటే ఫస్ట్ ఫిలియల్ జనరేషన్. ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ ఆర్ F1 జనరేషన్. F1 జనరేషన్. ఎస్, ఇదేంటి? ఇది పేరెంటల్ జనరేషన్. అయితే ఆయన పేరెంట్స్ ని ఏ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్ ని యూజ్ చేయలే, ఏ పీ ప్లాంట్ అంటే ఆ పీ ప్లాంట్ ని యూజ్ చేయలే. ఎలాంటి వాటిని యూజ్ చేశాడంటే ఆయన ప్యూర్ బ్రీడ్స్ ని యూజ్ చేశాడు. ఎలాంటి వాటిని యూజ్ చేశాడు ఆయన అంటే ప్యూర్ బ్రీడ్స్. ప్యూర్ బ్రీడ్స్ అంటే ఏంటి? ప్యూర్ బ్రీడ్స్ అంటే చూడండి, ఏ ప్లాంట్స్ అయితే సెల్ఫ్ పాలినేషన్ జరిపించినప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని జనరేషన్స్ లో కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని అవి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఆ ప్లాంట్స్ ని, ఆ క్యారెక్టర్ కి ప్యూర్ బ్రీడ్స్ అంటాం. ఓకేనా? ఏంటి? ఏ ప్లాంట్స్ అయితే సెల్ఫ్ పాలినేషన్ జరిపించినప్పుడు అన్ని జనరేషన్స్ లో కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని అవి ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఆ ప్లాంట్స్ ని ప్యూర్ బ్రీడ్స్ అంటాం. ఓకేనా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాల్ ప్లాంట్ అనేది ఉంది అనుకుందాం. ఒక టాల్ ప్లాంట్ ఉంది. ఈ టాల్ ప్లాంట్ ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చినటువంటి ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అంటే అన్ని కూడా టాల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వచ్చినటువంటి ప్లాంట్స్ ని వాటిని కూడా సెల్ఫ్ పాలినేషన్ చేశాం. నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అంటే అవి కూడా టాల్ గానే ఉన్నాయి. ఈ ప్లాంట్స్ ని కూడా సెల్ఫ్ పాలినేషన్ చేశాం. నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అంటే అవి కూడా టాల్ గానే ఉన్నాయి. ఇలా సెల్ఫ్ పాలినేషన్ జరిగించినప్పుడు ఈ ప్లాంట్ ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఏమున్నాయి? టాలే ఉన్నాయి. ఈ టాల్ ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేషన్ చేశాం. నెక్స్ట్ వచ్చేది కూడా టాల్, వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేశాం. ఇలా సెవరల్ జనరేషన్స్ ని మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే, అంటే సెల్ఫ్ పాలినేషన్ ని చేసి సెవరల్ జనరేషన్స్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే వచ్చినటువంటి ప్రతి జనరేషన్ లో కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయినట్లయితే అటువంటి ప్లాంట్స్ ని ఏమంటామంటే ప్యూర్ బ్రీడ్స్ అంటాం. ఇంకో ప్లాంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకోటి yellow కలర్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం. ఈ yellow కలర్ సీడ్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్ ని సెల్ఫ్ పాలినేషన్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని ప్రొడ్యూస్ చేశాం. వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఎలాంటి సీడ్స్ వస్తున్నాయంటే yellow కలర్ సీడ్స్ వస్తున్నాయి. వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేశాం. నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే అవి కూడా yellow కలర్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇలా సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు వచ్చే ప్రతి జనరేషన్, అన్ని జనరేషన్స్ లో కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అయినట్లయితే అటువంటి ఆ బ్రీడ్ ని, అటువంటి ఆ ప్లాంట్ ని ప్యూర్ బ్రీడ్ అంటాం. ఓకే, ఇక్కడ మెండల్ యూజ్ చేసింది కూడా ప్యూర్ బ్రీడ్స్ నే. టాల్ ప్యూర్ బ్రీడ్ ప్లాంట్, డ్వార్ఫ్ ప్యూర్ బ్రీడ్. దీన్ని మనం ఎన్నిసార్లు అయినా సెల్ఫ్ పాలినేషన్ చేయండి,
అది డ్వార్ఫ్ ప్లాంట్స్ నే ఇస్తుంది తప్ప టాల్ ఇవ్వదు. ఈ ప్లాంట్ ని ఎన్నిసార్లు అయినా సెల్ఫ్ పాలినేషన్ చేయండి, దీని నుంచి ఎన్ని జనరేషన్స్ అయినా సెల్ఫ్ పాలినేషన్ చేసి కలెక్ట్ చేసుకోండి. ప్రతి జనరేషన్ లో కూడా ప్లాంట్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే టాప్, ఎందుకంటే దీస్ ఆర్ ప్యూర్ బ్రీడ్స్. ఓకేనా? ఎస్, ఇలా ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ ని కలెక్ట్ చేసుకున్నారు ఎవరు? మెండల్. సరే, టాల్ డ్వార్ఫ్ అనేటువంటి పేరెంట్ ప్లాంట్స్ ని క్రాస్ చేస్తే నెక్స్ట్ టాల్ డ్వార్ఫ్ రెండు రకాలు రావాలి కదా, రాలేదు. ఎందుకు రాలేదు అని మళ్ళీ ఏం చేశాడంటే ఆయన ఈ F1 జనరేషన్ ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. ఏమంటున్నాం ఇక్కడ? సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? అదే ప్లాంట్ లో ఉండేటువంటి పోలెన్ గ్రైన్స్ ని కలెక్ట్ చేసుకొని అదే ప్లాంట్ లో ఉండేటువంటి స్టిగ్మా మీద వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ కి వచ్చేటువంటి ఫ్లవర్స్ నుంచి పోలెన్ గ్రైన్స్ ని కలెక్ట్ చేసుకొని అదే ప్లాంట్ లో ఉండేటువంటి ఫ్లవర్స్ యొక్క స్టిగ్మా మీద వేస్తారు. అది సెల్ఫ్ పాలినేషన్. ఇలా సెల్ఫ్ పాలినేషన్ చేసి నెక్స్ట్ ఆయన సీడ్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని జర్మినేట్ చేశారు. చేస్తే వచ్చినటువంటి ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే 75% టాల్ ఉన్నాయి. 75% ఎలా ఉన్నాయి? టాల్. నెక్స్ట్ 25% ఎలా ఉన్నాయి అంటే డ్వార్ఫ్ గా ఉన్నాయి. చూడండి, 75% టాల్ ఉన్నాయి, 25% డ్వార్ఫ్. అంటే టాలు డ్వార్ఫ్ రెండు వచ్చాయి. చూడండి, ఇక్కడ F1 జనరేషన్ లో రానటువంటి ఎక్స్ప్రెస్ కానటువంటి డ్వార్ఫ్ అనేది నెక్స్ట్ జనరేషన్ లో వచ్చింది. ఈ జనరేషన్ ని ఏమన్నారంటే ఆయన సెకండ్ ఫిలియల్ జనరేషన్. ఏంటి? సెకండ్ ఫిలియల్ జనరేషన్ ఆర్ F2 జనరేషన్. F2 జనరేషన్ ఏంటి? డ్వార్ఫ్ అనేది ఇక్కడ రాలేదు F1 లో, F2 లో వచ్చింది. ఎలా జరుగుతా ఉంది ఇదంతా? అసలు ఏమవుతా ఉంది ఇక్కడ? ఎందుకు ఇలా జరుగుతా ఉంది అని రకరకాలైనటువంటి క్వశ్చన్స్ మెంటల్ మైండ్ లో రైజ్ అయ్యాయి. ఓకేనా? సరే, చూద్దామని మళ్ళీ ఏం చేశారంటే వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. F2 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. చేస్తే ఏమైందంటే చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 75% ఆల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా F2 జనరేషన్ లో. అంటే 50% ఆల్ ప్లాంట్స్, 55%, 25%. అంటే మొత్తం ఎంత? 75% ఆల్ ప్లాంట్స్ ఉన్నాయి. మిగతా 25% ఏమున్నాయి? డ్వార్ఫ్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ F2 జనరేషన్ లో ఉండే ప్లాంట్స్ ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేశారు. చేస్తే ఏమైందంటే ఆయనకు 50% 75% లో 55% టాల్ F2 ప్లాంట్స్ అనేటివి. 55% టాల్ F2 ప్లాంట్స్ అనేటివి ఏం చేశాయంటే టాల్ ప్లాంట్సే సెల్ఫ్ పాలినేషన్ చేస్తే అవి 75% టాల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేశాయి, 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేశాయి. ఎస్,
75% టాల్ ప్లాంట్స్ లో 50% ఏం చేశాయి, 75% టాల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేశాయి, 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేశాయి. అన్ని టాల్ ప్లాంట్స్ ఇవ్వలే, అవి టాల్ ప్లాంట్సే. సెల్ఫ్ పాలినేషన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ లో అవి అన్ని టాల్ ప్లాంట్స్ ఇవ్వలే. 75% టాల్ ప్లాంట్స్ ఇచ్చాయి, 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇచ్చాయి. ఇంకా మిగతా 25% టాల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. అవి ఏం చేశాయంటే అవి 100% టాల్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేశాయి. F2 జనరేషన్ లో ఉండేటటువంటి 25% టాల్ ప్లాంట్స్, 100% టాల్ ప్లాంట్స్, అన్ని టాల్ ప్లాంట్స్ నే ఇచ్చాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మిగతా 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. చేస్తే అవి ఏం చేశాయంటే 100% డ్వార్ఫ్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేశాయి. 100% డ్వార్ఫ్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేశాయి. ఓకేనా? ఎప్పుడు సెల్ఫ్ పాలినేషన్ చేసినాం. ఇలా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన కలెక్ట్ చేసుకున్నాడు. F2 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేషన్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఆయన కలెక్ట్ చేసుకున్నాడు. ఈ నెక్స్ట్ జనరేషన్ ని ఏమన్నాడు అంటే ఆయన థర్డ్ ఫిలియల్ జనరేషన్ ఆర్ F3 జనరేషన్. F3 జనరేషన్, థర్డ్ ఫిలియల్ జనరేషన్ ఆర్ F3 జనరేషన్ అన్నారు. ఇలా ఎక్స్పెరిమెంట్ చేశారు మెండల్. చూడండి ఏం చేశారంటే టూ ప్యూర్ బ్రీడ్స్ ని, అంటే ప్యూర్ బ్రీడ్ ఫర్ టాల్, ప్యూర్ బ్రీడ్ ఫర్ డ్వార్ఫ్ అనే రెండు ప్లాంట్స్ ని క్రాస్ చేశారు. క్రాస్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ జనరేషన్ ని ఏమన్నారు, ఫస్ట్ ఫిలియల్ జనరేషన్ ఆర్ F1 జనరేషన్ అన్నారు. ఈ జనరేషన్ లో ఆయనకు ఎలాంటి ప్లాంట్స్ వచ్చాయి, అన్ని కూడా టాల్ ప్లాంట్స్ వచ్చాయి. సరే, నెక్స్ట్ ఈ వచ్చినటువంటి F1 జనరేషన్ టాల్ ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. ఏ పాలినేషన్ ఇది, సెల్ఫ్ పాలినేషన్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ జనరేషన్ ని ఏమన్నారు అంటే సెకండ్ ఫిలియల్ జనరేషన్ అన్నారు. ఈ సెకండ్ ఫిలియల్ ఆ F2 జనరేషన్ లో ఆయన ఎలాంటి ప్లాంట్స్ ని కలెక్ట్ చేసుకున్నారు అంటే 75% టాల్ ప్లాంట్స్ వచ్చాయి, 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ వచ్చినటువంటి F2 ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేషన్ చేశారు. చూడండి ఇక్కడ 75% టాల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా F2 జనరేషన్ లో, వాటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఆ 75% లో 50% టాల్ ప్లాంట్స్ ఏం చేశాయంటే అన్ని టాల్ ప్లాంట్స్ ని ఇవ్వకుండా 75% టాల్ ప్లాంట్స్ ని ఇచ్చి 25% డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇచ్చాయి. తర్వాత మిగతా 25% టాల్ ప్లాంట్స్ ఏం చేశాయంటే అవి అన్ని టాల్ ప్లాంట్స్ నే ప్రొడ్యూస్ చేశాయి. తర్వాత ఇక్కడ F2 జనరేషన్ లో వచ్చినటువంటి డ్వార్ఫ్ ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు అవి అన్ని డ్వార్ఫ్ ప్లాంట్స్ నే ప్రొడ్యూస్ చేశాయి. ఇలా F3 జనరేషన్ ని కూడా కలెక్ట్ చేసుకున్నారు మెండల్. ఇది ఎక్స్పెరిమెంట్. దీన్ని బట్టి రకరకాలైనటువంటి అజంప్షన్స్ ని చెప్పారు, రకరకాలైనటువంటి లాస్ ని చెప్పారు. చాలా డౌట్స్ వచ్చాయి కదా, టాల్ ప్లాంట్స్ ని డ్వార్ఫ్ ప్లాంట్స్ ని క్రాస్ చేస్తే నెక్స్ట్ వచ్చేటివి టాల్ డ్వార్ఫ్ రెండు రావాలి కదా, అలా రాకుండా టాల్
తాలే ఎందుకు వచ్చాయి? నెక్స్ట్ టాల్ ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేషన్ చేసాం, అంటే దానిలో ఉండే జీన్స్ నే కలిపాం చేస్తే నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్ తాలే రావాలి, కానీ తాలు డ్వార్ఫ్ రెండు ఎందుకు వచ్చాయి? ఓకేనా? నెక్స్ట్ వచ్చినటువంటి టాల్ ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే వాటిలో కొన్ని అన్ని టాల్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయకుండా కొన్ని టాల్ ప్లాంట్స్ ఇచ్చాయి, కొన్ని డ్వార్ఫ్ ప్లాంట్స్ ఇచ్చాయి. ఇలా రకరకాలైనటువంటి డౌట్స్ అనేటివి వచ్చాయి. తర్వాత ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ ని అనాలిసిస్ చేసి ఆయన కొన్ని అజంప్షన్స్ ని చెప్పారు. ఓకేనా? కొన్ని ఊహించి కొన్ని అజంప్షన్స్ ని రూల్స్ ని చెప్పారు. ఏం చెప్పారు అనేది మనము చూద్దాం. ఓకేనా? ఎస్. చూడండి ఏం చెప్పారంటే అజంప్షన్ బార్ ఇక్కడ ఏం చెప్పారంటే ప్రతి క్యారెక్టర్ 2 ఫ్యాక్టర్స్ ని కలిగి ఉంటుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అది ఏ క్యారెక్టర్ అని తీసుకోండి, టాల్ గానీ, డ్వార్ఫ్ గానీ, ఎల్లో సీడ్స్ గానీ, లేదంటే గ్రీన్ సీడ్స్ గానీ, బ్రింకిల్ సీడ్స్ గానీ, రౌండ్ సీడ్స్ గానీ, ఎల్లో పాట్స్ గానీ, గ్రీన్ పాట్స్ గానీ, ఇన్ఫ్లాటెడ్ పాట్స్ గానీ, కన్స్ట్రిక్టెడ్ పాట్స్ గానీ, యాక్సియల్ ఫ్లవర్స్ ఇన్ఫ్లోరెసెన్స్ గానీ, ఫ్లవర్స్ గానీ, టర్మినల్ ఫ్లవర్స్, ఎనీ అదర్ ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, ప్రతి క్యారెక్టర్ కి 2 ఫ్యాక్టర్స్ అనేటివి రెస్పాన్సిబుల్ గా ఉంటాయి అని చెప్పారు. అది ఏదైనా కానీ, ఏ క్యారెక్టర్ అన్నా కానీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఈ ఫ్యాక్టర్స్ నే మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే జీన్స్ అంటున్నాం. ఇంకా ఏమంటాము అంటే అల్లెల్స్ అంటాం. ఇంకా ఏమంటామంటే ఇంకా రకరకాలైనటువంటి ఓకే మన మెయిన్ గా ఇది ఓకే ఫ్యాక్టర్స్ ఆర్ జీన్స్ ఆర్ అల్లెల్స్. వీటిని ఇంకా ఏమంటామంటే అల్లెల్స్. ఓకే సరే చూడండి, ఇలా ప్రతి క్యారెక్టర్ కి 2 ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఒకే రకంగా అయినా ఉండొచ్చు, లేదంటే వేరువేరుగా డిఫరెంట్ గా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. ఓకేనా? ఈ 2 ఫ్యాక్టర్స్ ఒక క్యారెక్టర్ కి సంబంధించినవి. ఇవి 2 ఒకేలా అయినా ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ అయినా ఉండొచ్చు. ఒకేలాగా ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటాము అంటే హోమోజైగస్ కండిషన్ అంటాం. హోమోజైగస్ కండిషన్. If 2 factors are same, if 2 factors responsible for a